హెల్త్ టుడే ఛానల్ ప్రేక్షకులందరికీ నారాయణ గురు యోగా మాస్టర్ ఒక ప్రణామాలండి. ఈరోజు 8వ రోజు. ప్రతిరోజు మనం ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ మనసు బుద్ధిని ఎలా మన కంట్రోల్లో పెట్టుకోవాలి, మెడిటేషన్ ఎలా చేసుకోవాలి నేర్చుకున్నాం. దాని తర్వాత మెల్లగా దాని నుంచి వచ్చే ఫలితాలు ఏంటో తెలుసుకున్నాం. దాని తర్వాత చిన్నగా మనం పోయినసారి ధనురాసనం గురించి తెలుసుకున్నాం. ధనురాసనానికి ముందర భుజంగాసనం, సలభాసనం ఏంటో తెలుసుకున్నాం. ఈరోజు మనం నేర్చుకోపోయేటువంటి ఆసనం ఏంటంటే ఉత్తాన పాదాసనం అంటారండి. ఈ ఉత్తాన పాదాసనం అంటే ఈ ఆసనం ఎంత మీకు ఫస్ట్ దాని యొక్క ఏ దానికి అది ఉపయోగపడుతుంది అన్న విషయం తెలుసుకుందాం. ఈ ఉత్తాన పాదాసనం మీరు ఏం చేస్తారంటే కాళ్ళని పడుకుని వెళ్ళకిల్లా పడుకుని అంటే వీపు మీద పడుకుని కాళ్ళని పైకి లేపుతాం ఒక 1 ఫీట్. ఇందులో 2 మార్గాలు ఉంటాయి. ఫస్ట్ మొట్టమొదటిగా నేర్చుకునే వాళ్ళు ఒక్కొక్క కాలుగా లేపి ఉంచి మళ్ళీ కిందకి దింపడం, తర్వాత 2 కాళ్ళని పైకి లేపి ఉంచడం. ఈ ఉత్తాన పాదాసనం ఇలా చేయటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అని అంటే, మొట్టమొదట ఒక్కొక్క కాలుగా మనకు పైకి లేపడం వల్ల ఈ కాలు ఏదైతే వచ్చి తొడల దగ్గర నుంచి ఈ జాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఈ జాయింట్లో అబ్డామన్ కింద భాగంలో మనకి కుడి కాలు పైకి లేపినప్పుడు ఇక్కడ అబ్డామన్లో కింద భాగం రైట్ సైడ్లో మనకి బలం వస్తుందండి. అక్కడ ఉండేటువంటి కొవ్వు పదార్థం తగ్గుతూ వస్తుంది. అలాగే ఎడమ కాలు లేపినప్పుడు ఎడమ పక్కన ఉండేటువంటి అబ్డామన్ దగ్గర ఉండే కొవ్వు పదార్థం తగ్గుతూ వస్తుందండి. ఇలా 2 సింగిల్గా చేయడం వల్ల వస్తుంది. తర్వాత డబుల్ లెగ్ చేయటానికి ఇది ఒక హేతు అవుతుందండి, అంటే హెల్ప్ చేస్తుంది. ఇది డబుల్ 2 కాళ్ళు కలిపి పైకి లేపడానికి పూర్తిగా హెల్ప్ చేస్తుంది. సింగిల్ లెగ్ చేయడం అంటే మనల్ని మనం తయారు చేసుకోవడం, అంటే ఉత్తాన పాదాసనం మనం చేయటానికి మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఈ సింగిల్ లెగ్ని ఫస్ట్ లేపి మనం చేసుకున్నామంటే ఆ తర్వాత డబుల్ లెగ్ని లేపి ఎలా మనం చేసుకోవాలి, ఉత్తాన పాదాసనం ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. అది 2 ముఖ్యమైనటువంటిది ఏంటంటే, దీని నుంచి మీకు ఇవాళ ఈ స్థలంలో అబ్డామన్ పోర్షన్లో ఉండేటువంటి కొవ్వు పదార్థం ఉందో అది కంప్లీట్గా మనకి మెల్లమెల్లగా కరుగుతూ వస్తుందండి. కరగటమే కాకుండా ఇవాళ మీరు వెళ్ళి ఏదైతే కట్స్ కావాలి అది ఇది అడుగుతున్నారో అది కూడా దీనిలో వస్తుందండి. కాకపోతే మనం పెట్టే ప్రయత్నం వల్ల, మనం ఎక్కువ టైం స్పెండ్ చేసి చేయడం వల్ల మనకి దాని ఫలితం వస్తుంది. అబ్డామన్లో కూడా కట్స్ వచ్చేంత లెవెల్ వరకు మనం దీనిలో చేయొచ్చండి. ఈ ఒక్క ఆసనం అంత ఫలితం ఇస్తుంది. ఈ ఆసనాల నుంచి బేస్ తీసుకునే ఎక్సర్సైజ్లలో చాలా వరకు అందరూ వేరే విషయాలు మీకు చెప్పి అబ్డామన్కి ప్రెషర్ ఇస్తుంటారు. అది ఉధృతంగా గోయింగ్ ఆన్ గివింగ్ ప్రెషర్. ఇది అలా ఉండదు. ఎక్సర్సైజ్కి దీనికి తేడానే ముఖ్యంగా అదేనండి. ఇది రిలాక్స్ చేసుకుంటూ మీ బాడీని మీరు రిలాక్స్ చేసుకుంటూ ఎలా మీరు పర్ఫెక్షన్కి వెళ్ళాలి, ఎలా మీరు మిమ్మల్ని బలపరచుకోవాలి అన్నదేమో ఆసనాల మూలంగా వస్తాయి. ఎక్సర్సైజ్ అయితే పూర్తిగా యూఆర్ గోయింగ్ ఆన్ గివింగ్ ప్రెషర్స్ ఇచ్చుకుంటూ పోతూనే ఉంటారు మీరు. ఆ ప్రెషర్ ఇచ్చుకుంటూ పోవడం వల్ల ఆ యొక్క మజిల్ అన్నీ బాగుండిందంటే ఆ మజిల్ గట్టి పడిపోతుంది. మీకు వేరే సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఆ మజిల్ గట్టి పడకపోదు సరిగదా, వేరే సమస్య, కొత్త సమస్య వస్తుంది. ఇది ఏదైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని తగ్గించుకుంటూ ఆ సమస్యల్ని క్యూర్ చేసుకుంటూ ఏమేమి ఇంకా చేసుకుంటే బలపడుతుందో ఆ మెల్లగా బలపరుచుకుని పాత సమస్యను తగ్గించుకోవడం, కొత్తగా బలపరుచుకోవడం 2 కలిపి చేసుకుంటూ పోతుంది. అదే అందం అండి, యోగాలో ఉండేటువంటి అందం. ఇవాళ మనం నేర్చుకోపోయేది అది దానివల్ల ఇప్పుడు దీనికి మనకి అబ్డామిన్ మంచి బలపడుతుంది, మంచి స్ట్రెంగ్త్ అవుతుంది. తర్వాత మూలాధార చక్రమును మణిపూరక చక్రం 2 మంచిగా పనిచేస్తాయండి. మణిపూరక చక్రం అంటే ఏం లేదంటే మన ఇంజిన్, అంటే ఒక వెహికల్కి ఇంజిన్ ఎంత ఇంపార్టెంటో అలా మూలాధార చక్రం, తర్వాత పైన ఉండేటువంటి మణిపూర చక్రం ఏంటంటే మన బాడీకి ఇంజిన్ లాంటిది. ఆ ఇంజిన్ మనకి సక్రమంగా పనిచేస్తుండేది అంటే ఈ పొట్ట లోపల ఇక్కడ మనకి ఏమేమి అవయవాలన్నీ ఉంటాయి, అన్ని అవయవాలు స్మాల్ ఇంటెస్టైన్స్, బిగ్ ఇంటెస్టైన్స్, తర్వాత లివరు, అన్నీ కూడా అన్ని భాగాలు కూడా, కడుపు ఏదైనా ఎన్ని భాగాలు కూడా అన్నీ మనకి ప్యాన్క్రియాస్, ఇది స్ప్లీన్ అన్నీ కూడా మనకు ఒకటి వెనకాల ఒకటి అన్ని పార్ట్స్, చిన్న ఆర్గన్స్ అన్నీ కూడా చక్కగా పనిచేయడం మొదలు పెడతాయి. మనం స్లోగా దానికి మెల్లగా అభ్యాసం చేసుకుంటూ వచ్చామంటే, ఇప్పుడు చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద కొంచెం బాగా చదువు నేర్పించాలంటే మనం ఏం చేస్తాం, ఎత్తుతూనే వచ్చి 5వ క్లాస్లో కూర్చోపెట్టాం కదండి. అందువల్ల ఫస్ట్ ఏం చేస్తాం, ఎల్కేజీ మెల్లగా చిన్నగా మంచి మాటలు నేర్పుతాం.
నేర్పుతాం, మాటలు అయిన తర్వాత వాడికి చిన్న చిన్న పదాలు నేర్పుతాం, అక్షరాలు నేర్పిస్తాం, అక్షరాలు అయిపోయిన తర్వాత అక్షరాలను కలిపి మాటలు ఎలా చెప్పాలో నేర్పిస్తాం, మాటలు చెప్పిన తర్వాత మాటల నుంచి మెల్లమెల్లగా తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అన్నది అది నేర్పిస్తాం, తర్వాత వాడినే చదవమంటాం, ఆ చదివిన దాన్ని గుర్తుపెట్టుకుని రాయమంటాం. ఇలా ఎట్లాగైతే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తామో అలా కూడా శరీరాన్ని కూడా చిన్న చిన్నగా మనం అభ్యాసం ఇచ్చుకుంటూ వెళ్ళాలండి. ఒకటే రోజున ఇవాళ మన కుతూహలంగా ఉంది, మన బాడీ ఆయన చేశారు కదా మనం చేసామన్నది అనుకోకూడదు. దీనిలో చాలా ముఖ్యమైనటువంటి విషయం యోగాల్లో ఏంటంటే ఆసనాస్ లోపల 3 పాయింట్స్ ఖచ్చితంగా చెప్తారండి. మొదటి పాయింట్, ఎప్పుడు మీరు ఇంకొక మనిషితో కంపేర్ చేసుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకొక మనిషితో, ఆయన మంచిగా చేసే వ్యక్తిగా ఉండనివ్వండి, బాగా చేయలేకపోయిన వ్యక్తి ఉండనివ్వండి, ఆయనతో మీరు కంపేర్ చేసుకోకండి. ఈయనకంటే నేను బెటర్గా చేసుకుంటున్నాను కదా అని అనుకోకండి, ఆయనలాగా నేను చేయలేకపోతున్నాను కదా అని కూడా అనుకోకండి. ఫస్ట్ పాయింట్ అది. ఇంకొక మనిషితో డు నాట్ కంపేర్ చేసుకోకండి. రెండో పాయింట్, మీ చిన్నప్పటి వయసుతో మీరు కంపేర్ చేసుకోకండి. ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఈ పరిస్థితిని మాత్రమే మీరు పరిగణనలో తీసుకోండి తప్ప, మీ చిన్నప్పుడు నేను అంత బాగా చేసేవాడిని, ఇంత బాగా చేసేవాడిని, నాకు ఇలా వంగేది బాడీ అలా వంగేది అని ఎప్పుడు అనుకోకండి. ఈరోజు మీ బాడీ ఏముందో ఇక్కడి నుంచి ఈ బాడీని ఎలాగైతే ఇంకా బాగా తయారు చేసుకుని వెళ్ళాలో అంతే ఆలోచన చేసుకోవాలి. అందువల్ల స్థిరంగా ఏదైనా. మూడో పాయింట్ ఏంటంటే, ఏ ఆసనం మీరు చేసినా స్థిరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఇబ్బంది పెట్టకూడదు. ఏ ఆసనం చేసినా స్థిరంగా ఉండాలి, కొంచెంసేపు దానిలో ఉండాలి. ఆసనాల్లో స్థిరం సుఖం ఆసనం, కొంచెంసేపు ఉండి అది సుఖంగా ఉండాలి, ఎంతో ఆనందంగా మీరు ఉన్నట్టు గడిపినట్టు ఉండాలి. ఒక చిన్నపాటి ప్రెషర్ మీరు అప్లై చేయొచ్చు, ఆ ప్రెషరు మీ యొక్క పరిధి లోపల ఉండాలి అంతే. మీ పరిధి దాటి ఆ ప్రెషర్ పోకూడదు. ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితికి వెళ్ళిపోయి మీరు అది చేయకూడదు బలవంతంగా, లేకపోతే అన్నీ దిగ్బంధనం చేసుకుని చేయకూడదు. కొన్ని దగ్గర తప్పనిసరిగా కొన్ని చేయాల్సి వస్తుంది, అప్పుడు మాత్రమే చేయాలి. అది యాజ్ పర్ మీ పక్కనే ఉండేటువంటి గురువు వాళ్ళు ఎవరైతే చెప్పిన తర్వాత మీద మీరు చేయాలి. అయినంత వరకు రిలాక్స్గానే, మెంటల్గాను రిలాక్స్గా ఉండాలి, బ్రీతింగ్గాను రిలాక్స్గా ఉండాలి, శారీరకంగాను రిలాక్స్గా ఉండాలి. అన్ని రకాలుగా రిలాక్స్గా పెట్టుకుని ఆ ఆసనం చేసినప్పుడు మీకు ఫలితం బాగా వస్తుంది. ఇవాళ ఆ యొక్క క్రమంలో ఈరోజు మనం నేర్చుకోపోయేటువంటి ఆసనం పేరు ఏంటంటే ఉత్తాన పాదాసనం అంటారండి. ఉత్తాన పాదాసనం అంటే ఒక కాలుని లేపి పెట్టడం, ఇలా లేపి పెడతాం. ఇలా మనం పడుకొని ఈ 2 చేతుల్ని మనం ఏం చేస్తామంటే కింద నేలకి ఆనిచ్చి ఇలా పెట్టుకోవడం, పక్కనే మన శరీరానికి పక్కనే పెట్టుకోవడం. ఇక్కడ ఈ కాళ్ళు రెండింటిని ఇలా పెట్టుకోవడం. ఇది మొట్టమొదట ఒక కాలుని మాత్రం పైకి లేపాలండి. ఒక కాలు మాత్రం 1 ఫీట్ లేపితే చాలు. 1 ఫీట్ అనేది మ్యాక్సిమము, ఇంకా తక్కువ చేయొచ్చు కానీ ఎక్కువ మాత్రం చేయకూడదు. ఇట్లా అంటే ఈ లేపేటప్పుడు కాలుని కూడా స్టిఫ్గా ఫుల్గా పైకి లేపాలి. లేపి కొంచెంసేపు హాయిగా రిలాక్స్గా ఉండాలి. మళ్ళీ ఆ కాలుని కింద పెట్టేసి ఇంకో కాలు, మోకాల దగ్గర ఎక్కడ మడవకూడదండి. ఈ జాయింట్ దగ్గర నుంచి లేచిన కాలు స్ట్రైట్గా ఒక గీత గీసినట్టుగా స్ట్రైట్గానే ఉండాలి. మనం ఎక్కడ వంచకూడదు. మీరు ఎంతసేపు మీరు ఉండగలిగితే అంతసేపు ఉండొచ్చు. ఇది చేసేటప్పుడు బాడీ కొంచెం శరీరం స్టార్టింగ్లో వణుకు వస్తుంది, తర్వాత సెట్ అయిపోతుంది, అదే అవుతుంది. సో దీన్ని మనం ఒక కనీసం అంటే 3 సార్లు చేస్తున్నప్పుడు, కనీసం 3 సార్లు 5-6 సార్ల వరకు చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఈ తొడ ఎక్కడైతే వచ్చి జాయిన్ అవుతుందో ఈ జాయింట్ బలపడుతుందండి. ఈ అబ్డామిన్కి సంబంధించిన ఈ ప్రాంతానికి సంబంధించిన నొప్పులు ఏమీ రాకుండా మనకి మెల్లమెల్లగా దాని నుంచి రిలాక్సేషన్ వస్తుంది. సో ఇది చేయడం వల్ల, ఇది కాల్ చేయడం వల్ల ఈ జాయింట్ ఎక్కడైతుందో ఈ జాయింట్ బలపడుతుంది. ఇక్కడ అబ్డామిన్ ప్రాంతంలో ఏదైనా మీకు ప్రాబ్లం ఉన్నా మెల్లమెల్లగా అది రిలాక్స్ అవుతూ వస్తుందండి. అది మనం ఇప్పుడు చేసుకోవాల్సింది. ఈ 2 కాళ్ళు నేను 2 సార్లే చేస్తున్నా, మీరు కనీసం 3 సార్లు చేసుకోవచ్చు. కొంచెం 5-6 సార్ల వరకు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి మీకు. తర్వాత ఈ 2 కాళ్ళు కలిపి చేసుకోవడం ఎలా అనేది చెప్తున్నా. 2 కాళ్ళు అదే సేమ్ అలాగే చేతులను కిందకి ఇలా పెట్టి 2 కాళ్ళని కలిపి పైకి లేపాలండి. ఇట్లా ఇది చేసి మీరు ఎంతసేపు ఉంచగలిగితే, ఇది మీరు నమ్మండి, కట్స్ వరకు మీరు వచ్చేస్తుంది పొట్టలో, అంతవరకు మీకు ఇది వస్తుంది. కానీ ఎప్పుడైనా సరే కడుపు బోన్ చేసేసి చేయకూడదు. ఇది మీరు
భోజనం చేసిన తర్వాత కనీసం అంటే 3 నుంచి 4 గంటల సేపు గ్యాప్ ఉండాలండి. ఆసనాలు ఏదైనా చేసుకోవాలంటే 3 నుంచి 4 గంటల గ్యాప్ చాలా ఉత్తమం. ఏంటంటే పొద్దున్న పరగడుపున చేయటం, చేసిన తర్వాత రిలాక్స్ అవ్వటం. అలా మీరు ఏం చేస్తారంటే ముద్ర కాలు ఇంకొకసారి కూడా చూపిస్తున్నాను. 1 ఫీట్ నేల నుంచి ఇలా పైకి లేపి పెట్టుకుని ఈ స్థలాన్ని మీరు ఇట్లానే కొంతసేపు పెట్టి సుఖంగా ఉండాలండి. సుఖంగా ఉండి మళ్ళీ కిందగా దింపుకోవాలి. ఇలా మీరు కూర్చుని చేయటం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు ఈ అబ్డామెన్స్ బాగా అబ్డామెన్ పోర్షన్ కింద బొడ్డుకి కింద భాగం అంటే మణిపూరక చక్రం, మూలాధార చక్రం 2 చక్రాలు మీకు చక్కగా పనిచేయడం మొదలు పెడతాయి. అంటే ఇంజిన్ పార్ట్ మనకి హాయిగా పనిచేస్తుంది, మంచి స్ట్రెంగ్త్ అవుతుంది. మనం ఏదైనా పని చేసినా మనకి కావాల్సింది ముఖ్యంగా స్పైనల్ కార్డ్ గట్టిగా ఉండాలి. తర్వాత పొట్ట భాగం అబ్డామన్ భాగం కానీ పొట్ట భాగం కానీ అది ఒకటి మంచి గట్టిగా రావాలి. ఇప్పుడు ఇలా చేయటం వల్ల మనకి అవి 2 వస్తాయండి. సో ఉత్తాన పాదాసనం అన్న ఈ ఆసనాన్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారంటే మీరు బాగా ఇంటెన్స్గా నాకు కావాలి, కడుపు బాగా సన్నగా అయిపోవాలి, ఇదే కట్స్ కూడా రావాలి నాకు అన్నారంటే వస్తుందండి. దీనిలో వస్తుంది. మెల్లమెల్లగా చేసుకుంటూ పోయారంటే దీనిలో మీరు చేయడం వల్ల మీకు ఫుల్గా కట్స్ వచ్చేస్తాయి. ఎంతసేపు దీన్ని యాక్చువల్గా బ్రూస్లీ ఇంకొక చిన్నగా ఎక్సర్సైజ్లో చిన్న మార్పు చేశాడు ఆయన. మార్పు కదా, అది వేరే ఇంకొక ఆసనం. ఆ ఆసనంలో చాలాసేపు ఉండేవాట ఆయన బ్రూస్లీ గారు. ఆయన ఉండే వల్ల ఏమయ్యేదంటే మొత్తం కట్స్ అన్నీ చేతికి కట్స్ రావడం కాకుండా గట్టిగా అయిపోయిందండి. అది ఎంత ఎవరు చేసినా అట్లాంటి ఒక ఎక్సర్సైజ్ అంటే దాని మీద అంత విగరస్గా ఆయన ప్రాక్టీస్ చేసాడు. సో మనకి మామూలుగా మా కట్స్ అన్నీ వస్తాయి, మంచి బలపడుతుందండి, అన్నీ అవుతాయి. మనం ఎంతసేపు చేయగలిగితే అంత ఫలితం మనకు వస్తుందండి. ఖచ్చితంగా మీరు నమ్మండి, ఈ యొక్క అబ్డామిన్ మాత్రం బాగా స్ట్రెంగ్తన్ అయిపోతుంది అండి. సరే, ఇది ఈ ఉత్తాన పాదాసనం మనం ఇవాళ ఎలా చేయాలో నేర్చుకున్నాం. దాని నుంచి వచ్చే ఫలితాలు ఏంటో ఎలా తెలుసుకున్నాం. ఆ ఫలితాలతో పాటుగా మనం దానిలో ఏమేమి చేయకూడదో అది తెలుసుకున్నాం. ఎలా చేస్తే మనకి ఏమేమి ఫలితాలు వస్తాయో అది తెలుసుకున్నాం. సో మీరందరూ ఈ హెల్త్ టుడే ఛానల్ ప్రేక్షకులందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ వచ్చారంటే ఒక్కొక్క ఆసనం దాని యొక్క ఒక్కొక్క విషయం గురించి నేను చాలా విషయాలు మీతో పంచుకుంటానండి. దీన్ని మీరు నాది మొత్తం మీరు రెగ్యులర్గా చూడొచ్చు. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ దానికి కొంచెం టైమింగ్లు ఉంటాయి. యోగాసనాలు కానీ మెడిటేషన్ కానీ ఏవేవి ఎప్పుడెప్పుడు చేయాలని దానికి టైమింగ్ ఉంటాయి. ఆ మెడిటేషన్ అంటే మార్నింగ్ టైంలో కానీ రాత్రి టైంలో కానీ చేసుకోవచ్చు, వేరే టైంలో కూడా చేసుకోవచ్చు. కానీ ప్రిఫరబుల్ అది ఇప్పుడు సంధ్య వేళలు చాలా ఉత్తమం. అలాగే ఇది ఆసనాలు పొద్దున టైంలో కానీ సంధ్య వేళలో కానీ చేసుకోవచ్చు. పొద్దున టైంలో అంటే పరగడుపున ఉంటాం కనుక చాలా మంచిది. సాయంకాలం టైం అంటే మాత్రం భోజనం చేసిన తర్వాత ఒక 3-4 గంటల సేపు కనీసం దానికి తేడా ఉండాలి. అప్పుడు మీరు అది చేసుకున్నారంటే అప్పుడు మీకు ఏం చెడుపు చేయదు, మంచి చేస్తుంది. అలా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు వెళ్ళొచ్చండి. మీరు దీన్ని రెగ్యులర్గా చూస్తారని నమ్ముతూ నమస్కారం.